నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో పనిచేయడం సంతృప్తిగా ఉందని ఎస్పీ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో బదిలీపై వెళ్లనున్న ఎస్పీ ప్రశాంత్ రెడ్డికి అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. చిత్తూరు నగరం గాంధీ విగ్రహం నుండి పూల వర్షం కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పనిచేయడం సంతృప్తిగా ఉందని అన్నారు. తనకు అన్ని శాఖల వర్గాలు ప్రజలు సహకారం అందించారని అన్నారు. రానున్న అధికారికి కూడా ఇలాగే సహకారం అందించాలని తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా 22 నెలలు బాధ్యత నిర్వహించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను బదిలీపైన రేపు నూతన ఎస్పీ గారు ఛార్జ్ తీసుకుంటారు. ఈ గడిచిన 22 నెలల కాలంలో నేను చేసినటువంటి సర్వీస్లో నాకు చాలా సంతృప్తి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే బాధం కలిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ చూసినట్లయితే టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగానే కృషి చేశాము. ఈ జర్నీలో నాకు ప్రజలు అట్లాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా సిబ్బంది వారితో పాటుగా మీడియా మిత్రులు కూడా చాలా సహాయ సహకారం అందించారు. సో ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు మీరు కొత్తగా వచ్చే ఎస్పీ గారికి కూడా ఇస్తారని, జిల్లాని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని జిల్లాలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా ఎల్లవెల్లా తోడుగా ఉంటారని భావిస్తున్నాను. సో నాతో పాటు నిలిచినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధికార వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుద్యోగ సమస్య తీవ్రతరం అయ్యిందని పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ ఆరోపించారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువకులతో చెలగాటం ఆడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ కంపెనీలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విజయవంతం అయ్యిందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్పీ నోటిఫికేషన్ ఇవ్వడం ఇంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలప్పుడు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు కల్పించినటువంటి శాపం, ఒక వ్యక్తి చేతగాని పరిపాలన వల్ల కలిగినటువంటి నష్టం, సమర్థత నిర్వహణ విధానం తెలియకపోవడం వల్ల బంగారు భవిష్యత్తు కలిగినటువంటి చదువుకున్న యువకులు వాళ్ళందరినీ కూడా నిరుపయోగంగా మార్చేశారు. ఈ గణాంకాలు చెప్తున్నాయి. నేను ఇంకొకరు ఆరోపించడం కాదు, ఇది ఒక రాజకీయ విమర్శ కాదు, గణాంకాల ఆధారంగా మాట్లాడుతున్నటువంటి వాస్తవాలు. అంటే మరి అట్లాంటి సమయంలో ఏం చేస్తారు? నిరుద్యోగులు ఉద్యోగం రాకపోతే జరిగే పరిణామాలు, అనర్థాలకు అన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణం. ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఈఆర్ఓ ఆర్డీఓ చిన్నయ్య, ఏఐఓ కమిషనర్ అరుణ బిఎల్ఓలను ఆదేశించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో బిఎల్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ, ఏఆర్ఓలు మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్లు జాబితా రూపకల్పనకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రధానంగా ఫారం 6, 7, 8A దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ తప్పనిసరిగా చేయాలన్నారు. ధ్రువపత్రాలను ఖచ్చితంగా జత చేయాలని, సూపర్వైజర్ అధికారులు దరఖాస్తులను జత చేసిన ధ్రువపత్రాలను సక్రమంగా పరిశీలించి సంతకాలు చేయాలన్నారు. బదిలీపై వెళ్తున్న చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రశాంత్ రెడ్డికి ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయులు లక్ష్మీపతి, జయచంద్ర, 7 హిల్స్ టీవీ సీఈఓ మురళీకృష్ణ, వెంకటరత్నం, కృపానందరెడ్డి, నాగరాజు, కుబేంద్ర, తులసి, సురేష్, జయకుమార్లు కలిసి వీడ్కోలు పలికి పుష్పగుచ్చాలు అందజేశారు.
ఇంట్లో ఉన్న తహసీల్దార్ రమణయ్యను అతి దారుణంగా హత్య చేయడం దారుణమని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి హుసేన్ తెలిపారు. విజయనగరం జిల్లా కొండేపల్లిలో తహసీల్దార్ రమణయ్యను హత్య చేయడం దారుణమన్నారు. ప్రజలకు సేవలు అందించే అధికారులపై దాడులు చేయడం దారుణమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వం కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు పూర్తి వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ సన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్లతో కలిసి 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలలో వివిధ భాగాలలో విధులు నిర్వహించుటకు సిబ్బంది వివరాలను అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం, తమిళనాడు రాష్ట్రం కనుమూరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలతో బయటపడడం ఊపిరి పీల్చుకున్నారు. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని సామగుంటపల్లిలో వన్యకుల క్షేత్రీయుల కోసం చంద్రబాబు చేసిన పనులను కరపత్రాలుగా ముద్రించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కరపత్రాలను అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో వన్యకుల క్షేత్రీయుల కోసం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి పట్ల మేము ఎక్కడ రాజీ పడలేదని, ఎన్నికలు అన్న తర్వాత కొందరు గెలుస్తుంటారు, కొందరు ఓడిపోతుంటారు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారుడు మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి తెలిపారు. పొజిషన్లో ఉన్నాం. జగన్ గారు ఏం ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈనాడు జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు పార్లమెంట్ స్థానం గెలిచేదానికి నా వంతు ప్రయత్నం ఉంటుంది. దీంట్లో ఏమాత్రం లోపం లేదు. రెండు మాట చెప్తా, ఇక్కడ జిల్లాలో ఆడినారు, మొత్తం క్రికెట్ ఆడినారు, మా మండలి వాళ్ళు గెలిచారు, నాకు సంతోషమే. అటు ఓడిపోయిన వాళ్ళు ఇదని ఆ విధంగా ప్రయత్నం ఉంటుంది. తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. మా చిత్తూరు అన్ని సీట్లు గెలవాలా. అదే జగన్ గారు మనం 50175 అంటున్నారే, తప్పకుండా 575 అయినట్టు తప్పకుండా 175 కాన్స్టిట్యూషన్ గెలిచే అవకాశం ఉన్నాయి. 25 పార్లమెంట్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి సపోర్ట్ చేస్తున్నారు లేదా? ఇప్పుడు నారాయణ స్వామి వ్యక్తిగా నేను చూసేది, జగన్ అనే వ్యక్తి గురించి మేము పార్టీకి పనిచేస్తాం. అది వాళ్ళ యొక్క విద్యుత్కు వదిలేస్తాం. ప్రతి శాసనసభ్యుడు పోటీ చేస్తూ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు గాను తాము ఎంతవరకు జగన్కున్నాం, తాను ఎంతవరకు ప్రజలు సేవ చేస్తున్నాం, వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేము పార్టీ సిద్ధాంతాల ప్రకారం జగన్కే మద్దతు ఇస్తున్నాం. మీరు టికెట్ కాసి ఇచ్చిన పడచ్చు, కానీ పార్టీ సిద్ధాంతం ప్రకారం మేము అందరికీ పనిచేయాల్సిందే. అడ్డుకునేది పాడని వదలండేది ఇది మా ఇష్టం, అధిష్టానం చెప్పుంటాం. చివరికి అధిష్టానం ఏ విధంగా నిర్ణయించిందో మేము దాన్ని ఫాలో కావాల్సిందే. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదు. నేను పిలిచి నేను పోయి ఇక్కడ రాజీ పడినట్టు ఇక్కడ పిలిచింది లేదు, చెప్పుంటారు మాకు. అయ్యా పోవాలని ఇంకా మీరు పోతాం, అధిష్టానం ఏం చెప్తుందో ఆ ప్రకారం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.